నమస్తే అండి, వెల్కమ్ టు బీటీవీ తెలుగు న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘోర అవమానం జరిగింది. అసలే అమెరికా అధ్యక్షుడు, ఆపై ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కూడా అవమానం జరిగినట్లయింది. ప్రస్తుతం వాళ్ళు న్యూయార్క్లోని 20వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరవుతుండగా ఎస్కలేటర్ ఒక్కసారి ఆగిపోయింది. దీంతో ఒక కుదుపుకు లోనైన ట్రంప్ దంపతులు కొద్దిగా తేరుకొని తిరిగి మెట్లెక్కి నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఘోర అవమానం జరిగిందంటూ ఆ వీడియోలతో పాటు ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలకు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఐక్యరాజ్య సమితిలో చుక్కెదిరైంది. చేదు అనుభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్ అడుగు పెట్టగానే ఎస్కలేటర్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో వీరిద్దరూ మెట్లు ఎక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనికి వైట్ హౌస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది, విచారణకు ఆదేశించింది కూడా. ఐక్యరాజ్య సమితి 20వ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్లు న్యూయార్క్ చేరుకున్నారు. ఐరాసాలో వారు ఎస్కలేటర్ ఎక్కుతుండగా అది హఠాత్తుగా ఆగిపోయింది. దీంతో కుదుపులకు లోనయ్యారు. తర్వాత తేరుకొని మెట్లెక్కి వెళ్లారు. దీనిపై వైట్ హౌస్ సెక్రటరీ కలోనీ లివిట్ తీవ్రంగా స్పందించారు. ఈ సంఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందా అని కోణంలో విచారణకు ఆదేశించినట్లు ఆమె చెప్పారు. అది ఉద్దేశపూర్వకంగా జరిగి ఉంటే అందుకు బాధ్యులైన వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని, విధుల నుండి తొలగించాలని లివిట్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆమె తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేశారు. ది టైమ్స్ ఆఫ్ లండన్ రిపోర్ట్ను దీనికి జత చేశారు. ఐక్యరాజ్య సమితికి నిధులు నిలిపివేసిన నేపథ్యంలో అక్కడి సిబ్బంది ఎస్కలేటర్ను ఆపివేశారని ది టైమ్స్ ఆఫ్ లండన్ రిపోర్టు సెటైర్లు వేసింది. అందుకే ఎస్కలేటర్ నిర్వహణకు తమ వద్ద డబ్బులు లేవనే విషయాన్ని అక్కడి సిబ్బంది ట్రంప్కు ఈ రకంగా తెలియజేసినట్టు కనిపిస్తోందని వ్యంగ్యాస్త్రాలను సంధించింది. ఇది వైట్ హౌస్ ఆగ్రహానికి కారణమైంది. దీనిపై విచారణ జరిపించాలని వైట్ హౌస్ డిమాండ్ చేశారు. ట్రంప్ దంపతులు ఎస్కలేటర్ ఎక్కుతున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఎస్కలేటర్ ఆపినట్లయితే వాటిని వెంటనే తొలగించి విచారణ జరపాలని లివిట్ తన పోస్టులో తెలిపారు. అనంతరం ఆమె ఫ్యాక్స్ న్యూస్తో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి సిబ్బంది ట్రంప్ దంపతులను అడ్డుకోవడానికి ప్రయత్నించినట్లు తేలితే దాన్ని ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని ఆమె కోరారు. తాను వ్యక్తిగతంగా దీన్ని పర్యవేక్షిస్తానని కూడా చెప్పారు. ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఎస్కలేటర్ పనిచేయకపోవడానికి గల కారణాలను వివరించింది. వీడియోగ్రాఫర్ ఒకరు అనుకోకుండా ఎస్కలేటర్ సేఫ్టీ మెకానిజాన్ని యాక్టివేట్ చేసి ఉండొచ్చని తెలిపింది.